ఒక ఆయన యాత్రికుల్లో పరదేశుకు పోవలసిన వారు, భూమి మీద నిలువరమైన గుడారం లేదు మనకని చెప్పిన ఆయనే ఇప్పుడు అంతస్తు బిల్డింగ్ కట్టేసాడు. ఆ రోజు ఆయన చూసి వాళ్ళకి పక్కన వాళ్ళకి ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆయన మతిపోయింది వాళ్ళకి. ఇదేంటి యాత్రికులు పరదేశంలో ఎంత బిల్డింగ్ కట్టేసాడు అంటే, సార్ ఎందుకు సార్ ఇది కట్టారని అడిగితే ఏదో ఎవరినిచ్చాడు. ఆ తర్వాత అప్పుడు అనుకున్నాడు, అతన్ని తను చూశాడు. అతన్ని చూసిన తర్వాత మీరు గమనించండి, అతను పోగేయడం ఇతని కళ్ళారా చూశాడు, ఈడు కూడా పోగేయడం నేర్చుకున్నాడు. ఎలా పాడవుతారంటే మళ్ళీ చెప్పినాను, అది ఉంటుంది చూసారా దరిద్రం. ఆ పోగేసుకుని ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఎంత భక్తుల్లాగా మీరు ముసుగులు వేసుకున్నారు, మీరు చేతులు కట్టుకున్నారు రైలు. ఇది ఒరిజినల్ చెప్పండి, నిజంగా ఒప్పుకోండి, నిజంగా ఇది ఒరిజినల్. ఆ గేట్ దాటిన వెంటనే వచ్చేస్తారు చెప్పండి మీ ఒరిజినల్. ఇంటికి వెళ్ళిన టీవీ పెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిన సినిమాలు పెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిన బూతులు మాట్లాడి ఇంటికి వెళ్ళిన అది ఇంట్లో అలాగంట, ఇది ఇంట్లో ఇలాగంట మాట్లాడేస్తుంటారు, రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తారు, నడుపుతున్నారు. ఇది భక్త అంటే యాసం వేసుకుని కూర్చున్నట్టు. ఒక గంట యాసం వేసుకుని కూర్చున్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఆ గేట్ లోపలే నీకు ఇంకోటికి ఏమైనా గొడవ అయితే బయటికి రా, చర్చ అయిపోయి బయట చూసుకున్నాం. బైబిల్ ఉండిపోయింది కాబట్టి బతికిపోయే బ్రదరు. జేమ్స్ ఉండిపోయాడు కాబట్టి పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఎందుకు వదిలేస్తున్నాను. బాగుంది పాస్టర్ గారు వెళ్ళి చూసుకుందాం. నటన ఈరోజు లేదు చెప్పండి, అంత నటన నడుతున్నాను. క్రైస్తవ్యంలో పెద్దలు, దైవజనులు అందరూ మనం బయట చూస్తున్నదంతా నిజము చెప్పండి, కాదు. ఎవరైతే మనం రోల్ మోడల్గా ఫాలో అవుతామో, ఎవరైతే మోడల్ అనుకుంటామో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనకాల ఆడు మనిషే, ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ మనిషిని మీరు ఫాలో అయినప్పుడు గోడని ఏదైనా విన్నారనుకోండి, మీ విశ్వాసంలో అలజడి స్టార్ట్ అవుతుంది. అది యేసు ప్రభునే వైపే మీరు చూసారనుకోండి, చెప్పండి ఎన్ని జరిగిపోయింది, విశ్వాసం ఇంచు కూడా చెప్పండి కదలదుగా.